Hello, English lovers. Welcome to Prajna Spoken English Institute. Sir, let me ask you one thing. Yeah. మన లాంగ్వేజ్ చాలా ఫ్లవరీగా ఉండాలి, చాలా లెవెల్ అప్ లో మన లాంగ్వేజ్ ఉండాలి అని అంటే ఏం యూస్ చేస్తే మన లాంగ్వేజ్ రిచ్ గా ఉంటది? Yes. ఇంగ్లీష్ అద్భుతంగా ఉండాలంటే ఇడియోమాటిక్ ఓకే అదే విధంగా ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగిస్తే లాంగ్వేజ్ చాలా రిచ్ గా ఉంటుంది, ఫ్లారీగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇడియమ్స్ అంటారు. ఇడియమ్స్ అంటే జాతీయాలు అని అర్థం కదా సార్? ఓకే, సో ఇడియమ్స్ యూస్ చేస్తే మన లాంగ్వేజ్ చాలా బాగుంటది కదా. అయితే అర్థమైందా ఈ రోజు మన క్లాస్ ఏమై ఉండబోతోంది? yes, we are going to learn some idioms. అడ్వాన్స్డ్ గా కూడా ఉంటుంది ఇడియోమాటిక్ లాంగ్వేజ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇడియమ్స్ అంటేనే చూడండి, ఇప్పుడు మనం చెప్పే ఇంగ్లీష్ వర్డ్ కి తెలుగులో ఉన్న దానికి సంబంధం ఉండదు మళ్ళా. ఉండదు. ఓకే, సో ఇడియమ్స్ అలా జస్ట్ నేర్చుకోవాల్సింది అంతే. ఇంకా అవి ఎక్కువ సార్లు అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అవసరమైతే బట్టి కొట్టి వాటిని ఇట్లా వాడాల్సిందే. అదేంటంటే ఇంగ్లీష్ లో ఇట్లా ఉంది, తెలుగులో దీని మీనింగ్ ఇది. అసలు ఇంగ్లీష్ కి తెలుగుకి సంబంధం ఉండదు ఇడియమ్స్ లో. ఓకే, సో లెట్స్ సీ సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ఇడియమ్స్ రిలేటెడ్ తెలుగులో మామూలుగా అడుగుతూ ఉంటాను. జస్ట్ మన వ్యూవర్స్ కోసం మీరు వాటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు ఎగ్జాంపుల్ తో సహా ఇస్తే వి విల్ లెర్న్ సంథింగ్. సూపర్, తప్పకుండా. yes sir. చూడండి సార్, మాట్లాడేసాం లేకుంటే ఏదో అయింది, బోర్ అయిపోయింది, మాట్లాడు అంటే ఇంకేముంది మాట్లాడడానికి ఏం లేదు అంటాం. మాట్లాడడానికి ఏం లేదు ఇంకా అనాలి. అప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు ఇడియం యూజ్ చేసి? ఎస్, మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పడానికి నథింగ్స్ టు స్పీక్ ఆఫ్. నథింగ్ టు స్పీక్ ఆఫ్, ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఓకే, డు యు వాంట్ స్పీక్ ఎనీథింగ్ అన్నప్పుడు నో, నథింగ్ టు స్పీక్ ఆఫ్. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అన్నప్పుడు నథింగ్ టు స్పీక్ ఆఫ్. చాలా బాగుంటుంది, నథింగ్ టు స్పీక్ ఆఫ్. yes ఓకే, yes sir, కరెక్ట్ గా నా మనసులో ఏదైతే ఉందో అదే చెప్పారు. నేను మనసులో ఏది అనుకుంటున్నానో అదే అన్నారు మీరు కూడా. నన్ను చెప్పమంటారా లేకపోతే ఏంటి? అదే చెప్పండి సార్. ఓకే, నా మనసులో ఏది అనుకున్నానో మీరు అదే మాట్లాడారు. ఓకే, యు స్పోక్ మై మైండ్. వెరీ గుడ్, యు స్పోక్ మై మైండ్. చూసారా, నేను ఏమనుకున్నానో, నా మనసులో ఏమనుకున్నానో అదే మీరు చెప్పారు. యు స్పోక్ మై మైండ్. చూడండి ఎంత అద్భుతంగా ఉందా వర్డ్, యు స్పోక్ మై మైండ్. yes sir, అంటే ఈ యు స్పోక్ మై మైండ్ ని దీన్ని మార్చి ఇలా కూడా అనొచ్చు. మీ మనసులో ఏముందో చెప్పండి బయటికి అంటే స్పీక్ యువర్ మైండ్ అని కూడా అంటాం. స్పీక్ యువర్ మైండ్ అంటే మీ మనసులో ఏముందో చెప్పండి. నా మనసులో ఏముందో చెప్పారు. యు స్పోక్ మై మైండ్. యు స్పోక్ మై మైండ్. వండర్ఫుల్ సార్. yes, ఇప్పుడు ఈ మధ్య ఒక మాట విన్నాను, మీకు ఆరోగ్యం బాలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? బాగుందా ఆరోగ్యం? ఇప్పుడు నేను బాగుంది అని చెప్పాలండి, అదే కదా? ఓకే, బాగుందని చెప్పాలి. యా, ఐఎమ్ యాజ్ ఫిట్ యాజ్ అ ఫిడిల్. నేను చాలా బాగున్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడానికి యాజ్ ఫిట్ యాజ్ అ ఫిడిల్ అనేది ఉపయోగించవచ్చు. ఓకే, ఐఎమ్ యాజ్ ఫిట్ యాజ్ అ ఫిడిల్. చూడండి, ఐఎమ్ వెల్, ఐఎమ్ గుడ్, ఓకే, ఐఎమ్ హెల్దీ, ఇవన్నీ క్యాజువల్ గా యూజ్ చేసేవే. ఇలా కాకుండా మన లాంగ్వేజ్ కొంచెం రిచ్ గా ఉండాలి అని అంటే ఐఎమ్ ఫిట్ as a fiddle. ఓకే, నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను. yes ఓకే సార్, వండర్ఫుల్. మా స్టూడెంట్స్ లేకుంటే మా పిల్లలు ఎప్పుడు చూసినా నన్ను విసిగిస్తూ ఉంటారు. ఇలా విసిగించడాన్ని ఏమని చెప్పొచ్చు మరి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ తో? ఓకే, సో మై స్టూడెంట్స్ ఆర్ బగ్గింగ్ మీ ఆల్వేస్. బగ్గింగ్, బగ్ అంటే విసిగించుట. ఓకేనా? యా, వి కెన్ సే లైక్ దట్. ఓకే, యా, మై సన్ ఇస్ బగ్గింగ్ మీ ఆల్వేస్. మా బాబు ఎప్పుడు నన్ను విసిగిస్తూ ఉంటాడండి. బగ్గింగ్, BUGGING, బగ్గింగ్. ఓకే, అలా చెప్పొచ్చు. బగ్ సమ్వన్ అంటే విసిగించడం. ఓకే, yes sir, నాకు తెలుసు మీరు 24 గంటలు కష్టపడి పని చేస్తారని, 24 గంటలు శ్రమిస్తారని. సో ఇలా ఎల్లప్పుడూ 24 గంటలు అనడానికి ఇంగ్లీష్ లో చెప్పొచ్చు? I know you work around the clock. ఓకే, మీరు 24 hours విరామం లేకుండా పని చేస్తారని మాకు తెలుసు. వర్క్ అరౌండ్ ద క్లాక్. ఓకే, ఆ ఐడియా ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది సార్. ఇలా నిజంగా మేము నేర్చుకుని ఉంటే బాగుండేది. అందరం నేర్చుకోవాలనే మనందరికీ కోరిక కదా. సో ఇలా ఈజీగా ఇడియమ్స్ తో, ఫ్రేజెస్ తో డిఫరెంట్ వొకాబ్ నేర్చుకుంటూ దాన్ని సెంటెన్సెస్ లో అప్లై చేస్తూ, స్ట్రక్చర్స్ లో అప్లై చేస్తూ నేర్చుకోవాలి అంటే తెలుసుగా మన ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అమీర్పేట్ హైదరాబాద్ లో ఉంది. సో వచ్చి డెమో వినండి. 2 days డెమో వినొచ్చు. నచ్చితేనే యూ కెన్ జాయిన్ ఫర్ ద క్లాసెస్. ఓకే సార్, మరి ఆఫ్లైన్ ఒకటేనా మేడం? ఆన్లైన్ కూడా క్లాస్ ఉంది. ఓకే, ఇక్కడ వరకు రాలేని వాళ్ళ కోసం వి హావ్ ఆన్లైన్ క్లాస్ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ టు జూమ్ ద్వారా క్లాస్ వింటారు. ఓకే, జూమ్ ద్వారా క్లాస్ వినడమే కాదు మేడం, వాళ్ళకి వీడియోస్ కూడా మనం పంపిస్తాం, రికార్డెడ్ వీడియోస్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకవేళ క్లాస్ మిస్ అయితే ఇటువంటి అవకాశం ప్రజ్ఞ మాత్రం ఇస్తుంది, మర్చిపోవద్దు. ఓకే, యు హావ్ రికార్డెడ్ వీడియోస్. యా, యు హావ్ రికార్డెడ్ వీడియోస్. ఏమైనా మీరు పనిలో ఎప్పుడైనా మిస్ అయిపోతే మీకు రికార్డెడ్ వీడియోస్ మేడం. వాటితో పాటు ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా మనము PDF పంపిస్తాం ప్రతిరోజు.
రోజు వాట్సాప్ ద్వారా PDF పంపిస్తాం. వాళ్ళు లైవ్ లో క్లాస్ వినొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మిస్ అయితే వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. ప్రతిరోజు కూడా మనం PPT పంపిస్తాం కదా, ఐ మీన్ వాట్సాప్ ద్వారా PDF పంపిస్తాం కదా, అప్పుడు పంపించినప్పుడు వాటితో కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. మేడం ఇంకో విషయం తెలుసా, వీటన్నిటికీ మించి లిసనింగ్, ఇంగ్లీష్ అనేది లిసనింగ్ ద్వారా వస్తుంది కదా. అందువలన మన ప్రయత్నం, మనం చేసిన ఆ యొక్క ప్రయోగం కూడా ఓకే. మన క్లాసెస్ అన్ని కూడా ఆడియో రూపంలో ఇచ్చాం కదా, ఆడియోస్ ఓకే. మొత్తం ఇవన్నీ క్లాసెస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ 299 రూపీస్కి మాత్రమే ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. అది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆడియోస్కి సంబంధించి మొత్తం క్లాసెస్ అన్ని ఓన్లీ 299 రూపీస్కే మీకు వస్తాయి. వండర్ఫుల్ సార్. ఇప్పటి వరకు ఎలాగో లేట్ చేసేసాం. ఓకే, అసలు ఎప్పటికీ చేయకపోవడం కంటే కనీసం లేట్గా అయినా చేస్తే బెస్ట్ అంటాం కదా. ఎప్పటికీ చేయకుండా ఉండడం కంటే కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం అనడానికి మరి ఇంగ్లీష్లో ఇడియం ఏం చెప్పచ్చు సార్? వామ్మో, చాలా కష్టంగానే అడుగుతున్నారు. ఎనీవేస్, ఇది చెప్తే చాలా బాగుంటుంది. బెటర్ లేట్ దెన్ నెవర్. బెటర్ లేట్ దెన్ నెవర్. ఎప్పటికీ చేయకపోవడం కంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచారు, చాలా బాగుంది అని చెప్పడానికి బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్పొచ్చు. yes ఓకే yes sir. ఓకే, ఏం డౌట్స్ ఉన్నా నో ప్రాబ్లం, నిరభ్యంతరంగా నన్ను అడగడానికి అడగచ్చు మీరు అనాలి. అప్పుడు ఎలా చెప్పొచ్చు సార్? నిరభ్యంతరంగా, ఎటువంటి భయం లేకుండా అన్నప్పుడు ఉపయోగిస్తాం, మొహమాటం లేకుండా. యా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. ఓకే, ఫీల్ ఫ్రీ టు కాల్ us. ఓకే, మాకు మీరు నిరభ్యంతరంగా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఓకే, నిర్మోహమాటంగా అన్నప్పుడు ఫీల్ ఫ్రీ అని చెప్పొచ్చు మేడం. ఓకే, ఫీల్ ఫ్రీ. యా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. yes. ఓకే, మా బాబు తినడానికి బాగా ఇబ్బంది పెడతాడు, చాలా కొంచెమే తింటాడు. మరి ఇలా కొంచెమే తినే వాళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా సార్? ఎస్, తప్పకుండా. తక్కువగా తింటాడు, చాలా కొంచెం తింటాడు అని చెప్పడానికి ఈట్ లైక్ ఎ బర్డ్. ఈట్ లైక్ ఎ బర్డ్. ఈట్ లైక్ ఎ బర్డ్. ఓకే, కొంచెం తింటాడు. మరి ఎక్కువగా తినే వాళ్ళ గురించి అది కూడా ఉంది. ఈట్ లైక్ ఎ హార్స్. ఈట్ లైక్ ఎ హార్స్. హార్స్ అంట ఎక్కువగా తింటుందంట. ఇంచుమించు మీరు ఉలవలు పెట్టాలి కానీ 18 నుంచి 20 కేజీల వరకు తింటుందంట. అంటే అది మనము ఆ విధంగా ఉపయోగించవచ్చు. ఎక్కువగా తిన్నప్పుడు ఆ విధంగా ఉపయోగించవచ్చు. మేడం, వన్ మోర్ థింగ్, ఇంకో విషయం, మనం మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు యు ఆర్ ఈటింగ్ లైక్ ఎ హార్స్ అని 80% మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. సో యూ ఈట్ లైక్ ఎ బర్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫైన్. నేను అన్ని విషయాల్లో మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, మీ ఇష్టం, మీ విల్లింగ్కే వదిలేశాను అని అన్నప్పుడు దానికి ఎలా యూజ్ చేస్తాం సార్ ఇడియం? ఓకే, మీకు నేను అంటే స్వతంత్రం ఇచ్చేసాను, మీరు ఏదైనా చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది. వండర్ఫుల్. ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్. ఐ గేవ్ యూ ఎ ఫ్రీ హ్యాండ్. ఓకే, నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, సో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు అని చెప్పడానికి ఫ్రీ హ్యాండ్ వీ కెన్ యూస్. ఓకే, సో ఇలాంటి ఆపర్చునిటీ ఉండాలే కానీ ముందుంటాం అన్ని విషయాల్లో. ఇలా అన్ని విషయాల్లో ముందుండడానికి మరి ఇడియం? నేను అన్ని విషయాలకి ముందుంటాను, అదేవిధంగా నేను చాలా త్వరగా లేస్తాను అనడానికి ఎర్లీ బర్డ్. ఓకే, ఎస్. ఓకే, ఐఎమ్ అన్ ఎర్లీ బర్డ్. నేను ఒక ఎర్లీ బర్డ్ని, అంటే నేను ముందుగానే ఉంటాను అన్ని విషయాలకి. లేకపోతే ముందుగా లేస్తాను, త్వరగా లేస్తాను అనేటప్పుడు కూడా మనం ఎర్లీ బర్డ్ ఉపయోగించవచ్చు. ఓకే, మీరంటే ఎర్లీ బర్డ్. మరి మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా కోసం మాట్లాడాలి. మేము అన్నిటికీ వెనకే ఉంటాం, అన్నిటికీ 10:30 కంటే 11ంటికి వెళ్ళే అట్లా లేట్ గా ఉండడాన్ని, మీరు చెప్పేసారు లేట్ బర్డ్. ఓకే, ఎస్. ఓకే, యు ఆర్ ఎ లేట్ బర్డ్. యా, వి కెన్ సే దట్ లేట్ బర్డ్. ఓకే, లేట్ బర్డ్ అంటాం. yes sir. మేము చాలా తరచుగా బయట తింటా ఉంటాం. బయట తినడానికి ఇలా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉందా? yes, eat out లేకపోతే డైన్ అవుట్. ఈట్ అవుట్, డైన్ అవుట్. ఓకే, ఈ రెండు వర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, జస్ట్ విల్ ఈట్ అవుట్ టునైట్. ఓకే, ఈ రోజు మనము బయట భోంచేద్దామా? యా, షాల్ వి ఈట్ అవుట్ టునైట్? ఈ రోజు మనం బయట భోంచేద్దామా? ఈట్ అవుట్ మంచి వర్డ్ మేడం. ఓకే, యా. మరి ఈట్ అవుట్ ఓకే. కొంతమంది ఉంటారు ఎప్పుడు సోఫా కత్తుకుపోయి టీవీలోనే మునిగిపోతా ఉంటారు. సో ఇలా లేజీగా ఉండడం, సోఫా కత్తుకుపోవడం, ఇలాంటి వాళ్ళకి ఏదో ఇడియం ఉండాలి కదా. వాట్స్ దట్ సార్? కౌచ్ పొటాటో. యా, హీ ఈజ్ ఏ కౌచ్ పొటాటో. ఓకే, హీ వాచెస్ టీవీ అరౌండ్ ద క్లాక్. అరౌండ్ ద క్లాక్, విరామం లేకుండా ఎప్పుడు చూస్తూ ఉంటాడని చెప్పడానికి కౌచ్ పొటాటో చెప్పొచ్చు మేడం. ఓకే, యా. నేను ఆ సిచ్యువేషన్ చూసి నిర్ఘాంతపోయాను అనాలి. ఆ మాట విని నేను నిర్ఘాంతపోయాను. ఇలా నిర్ఘాంతపోవడానికి ఇంగ్లీష్ లో షాక్ అయ్యాను, నిర్ఘాంతపోయానని చెప్పడానికి బీ టేకెన్ ఎ బ్యాక్. బీ టేకెన్ ఎ బ్యాక్. ఇప్పుడు దాన్ని పాస్ట్ చెప్పాలంటే ఐ వాస్ టేకెన్ ఎ బ్యాక్ when I heard that. Yeah, when I heard that message, really I was taken aback. Okay, నేను నిజంగా నిర్ఘాంతపోయాను అని చెప్పొచ్చు. వండర్ఫుల్ సార్. యా. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇలా ఇడియమ్స్ యూజ్ చేసి మనం భాష యూజ్ చేస్తే
చాలా బాగుంటుందండి, చాలా ఫ్లవరీగా రిచ్గా అపియర్ అవుతుంది మన లాంగ్వేజ్. ఇంకొకటి క్యాజువల్గా చాలా సందర్భాల్లో చెప్పలేని మాటలకి ఇడియమ్స్ చాలా బాగా సూట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో. సో ట్రై టు లెర్న్ ఇడియమ్స్ అండ్ enhance your language and level up your language. This is all from our side. Thank you so much for being with us. Let's catch up in some other video. Thank you.